హలో గాయ్స్, సూర్యాంష్ అండ్ గణేష వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఈరోజు నేను సూర్యాంష్ గణేషని స్కూల్కి పంపించేసి ఒక స్మాల్ ఫంక్షన్కి వెళ్ళానమాట. మా ఇంటి ముందున్న నేబర్స్ వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఈరోజు డోర్ ఎక్కిస్తున్నాము అని అక్క పిలిచింది రమ్మని చెప్పి, అందుకే వెళ్ళేసి వచ్చాను. సో ఇంకా వెళ్ళిన తర్వాత మనం ఏమేమైతే చేసామో ఒకసారి చూపించాలి కదా. అమ్మేమో ఇక్కడ తమలపాకులతోని మంచిగా కంకణాలు కట్టేస్తుంది. అండ్ ఇక్కడ శ్రవంతి వచ్చేసి గుమ్మానికి పాపం అన్ని బొట్లు పెట్టేసి కాసేపు అలసిపోయింది. అండ్ ఇంకా గుమ్మానికి పూజ చేసేసి ఇంకా అందరం ఇంట్లోకి వెళ్ళిపోయాము. ఇంకా అక్క వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ సిస్టర్స్ ఇంకా అందరూ వచ్చారనమాట. ఇంకా ఇలా మంచిగా పూజ చేసేసి గుమ్మానికి ఇంకా అందరం ఒక్కొక్కరము ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇంటి ఆడపిల్ల గుమ్మానికి బొట్లు పెట్టాక ఇంకా కట్నం అనేది పెట్టాలి కదా కంపల్సరీ. ఇంకా తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతాయి. వినాయక చవితి దగ్గరలోనే ఉంది. ఇంకా మనం షెడ్ అనేది స్టార్ట్ చేయాలి కదా. ఈ రోజు స్టార్ట్ చేసేసాము. ఎంత పని జరుగుతున్నా కానీ మన గణేశమ్మ ఫ్రెండ్స్ మాత్రం ఉండాలి. అక్కడ పని జరుగుతుంటే వీళ్ళేమో మంచిగా హ్యాపీగా ఆడుకుంటున్నారు. సో షెడ్ వేయడానికి ఈ చెట్టు, వేప చెట్టు కొంచెం అడ్డం వస్తుందన్నమాట. యాక్చువల్లీ ఎప్పటించో తీద్దామని అనుకుంటున్నాము. చాలా పెద్దగా అయిపోయింది. అసలు వేప చెట్టు తీయడానికి ఇష్టం లేదు. బట్ కొంచెం హైట్ పెంచడానికి ఒక కొమ్మ తీసేసాము. ఫస్ట్ ఈయన కష్టపడాలి కదా. ఏడ కష్టపడుతున్నాడు అన్న, కష్టపడుతున్నావా బాబు? మన వినాయకుడి పనులు ఎక్కడికి వచ్చాయి, ఏం చేస్తున్నాము, ఏం కొంటున్నాము అనేది నేను చిన్న చిన్నగా చూపిస్తూ ఉంటాను.